జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వర్ధనపేట తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రభుత్వ కళాకారులమైన మేము రాయపర్తి మండలంలోని గ్రామాలలో, పల్లెలలో, మారుమూల తండాలలో ప్రజలకు కూడా వారితో పాటు ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో మా మాటల ద్వారా, పాటల ద్వారా వాడవాడలో మా కళాజాత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మన యొక్క గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గ్రామంలో చెప్పడం జరిగింది. అలాగనే మీకు కూడా చెప్పేదండి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి. మరి మమ్మీ డాడీలు అనగానే సరిపోదు, మరి ప్రభుత్వ బడి గొప్పది, మన ఊరు బడిని కాపాడుకోవాలి. ఊరుకు బొడ్రా ఎంత గొప్పదో, మరి ఊరికంత గుడి ఎంత గొప్పదో అంతకంటే గొప్పది, అంతకంటే విద్వాంసులను, మేధావులను అందరినీ కూడా తయారు చేసేదే మన ప్రభుత్వ బడి, మన ఊరు బడి. కాబట్టి మీ పిల్లలు మీరు ఇంటి బొమ్మని మీ మమ్మీలకు, మీ డాడీలకు చెప్పండి. మీరు అంటారు కదా, ఏబీసీ లాగానే నా కొడుకు పెద్ద చదువులని ఉంటారు, కానీ మన ప్రభుత్వ బడిలో డిఎస్సి రాసి, టెట్లు చదివి, బీఈడీ చేసి, ఎంఏ బీఈడీ చేసి గోల్డ్ మెడల్ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రులు చెప్పాలి, మీరు పిల్లలుగా వెళ్ళి మేము మా ఊరు బడికి వెళ్తాము, కానీ మేము ప్రైవేట్ బడికి వెళ్ళము, అది సర్కారు బడికి వెళ్ళి మేము చదువుకుంటామని చెప్పాలని మీ అందరికీ కూడా పిల్లలు తెలియజేస్తూ, మరి మీరు ఉపాధ్యాయులుగా మీరు కూడా అక్కడక్కడ గ్రామాలలో అవేర్నెస్ క్యాంపులు పెట్టండి. ఎందుకంటే మన ఊరు బడిని కాపాడుకున్నట్లయితే మనము బాగుంటాము. కొంత విద్యను అభ్యసించిన వాళ్ళు అవుతారు. మరి ఈ పాఠశాలలో చదివిన వాళ్ళు అబ్దుల్ కలాం కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత, మన భారత రాజ్యాంగ నిర్మాత గారు కూడా ఇలాంటి మరి ప్రభుత్వ బడిలో వెళ్ళి చీకట్లో చదువుకొని, గుడ్డి దీపం కింద చదువుకొని ఇవాళ దేశానికే ఆదర్శమూర్తి అయిండు, ఇవాళ రాజ్యాంగ నిర్మాత అయిండు. కాబట్టి అలాగే ఏపీజే అబ్దుల్ కలాం కూడా మరి వారు కూడా రాష్ట్రపతి అయిండు. అలాంటి మహనీయులను, గొప్ప వాళ్ళను తయారు చేసింది మన ప్రభుత్వ బడి. ప్రైవేటు బడిలో మోజులు తోలకుండా, ఫీజులో కట్టలేని మోయలేని బరువులు మోస్తూ పిల్లలు కూలిపోతూ మరి చిన్నతనంలోనే ముసలి వాళ్ళు అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వ బడిలో, పాఠశాలలో మరి పుస్తకాలు ఇస్తారు, యూనిఫామ్ ఇస్తారు, మధ్యాహ్న భోజనం ఇస్తారు, మరి గుడ్డు ఇస్తారు, పప్పు సాంబార్ పెడతారు, పానీయం ఇస్తారు, మరి అన్ని స్నాక్స్ ఇస్తారు. మీ పిల్లలుగా మీరు తప్పకుండా ఇలాంటి మీరు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పథకాలు, మధ్యాహ్న భోజన పథకంలో మీరు పిల్లలందరూ స్ట్రెంత్ పెంచుకొని మీ తోటి పిల్లలకు కూడా చెప్పుకొని మీ ఊరు బడికి, అదే ప్రభుత్వ బడికి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, ఇప్పుడు మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారునుట మరి మన ప్రభుత్వ బడిలో చదివినటువంటి మేధావులు ఎంతమంది ఉన్నారో ఆ యొక్క ఊరు బడి గురించి గొప్పతనాన్ని తెలియజెప్పే పాటతో ముందుకు వస్తున్నాడు మా మిత్రుడు కళాకారుడు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు ఆకులపల్లి కుమార్. 101 చక్కటి పాట. ఉపకారము చేసే ఊరి బడిని వెలకట్ట